Your mama's calling back ఎవడ్రా ఫోను? for no real కంగారు reason. గారు రే కంగారు, నువ్వు కళ్ళు మూసుకో. అది తెరిచేలోపు నీ కళ్ళ ముందు నేను ఉంటా. కంగారు తట్టుకో. షుగర్ పేషెంట్ వీడు. ఇదే నన్ను చూస్తున్నాడు. రే సోమను, అన్నా షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకోకుండా ఎప్పుడైనా బయటకు వచ్చేసావా? ఛీ, అలా ఎలా వస్తారన్నా? మరి బండి వేసుకొని పెట్రోల్ పోసుకోకుండా ఎలా వచ్చేసావరా? యూ సెన్స్లెస్ పెట్రోల్లెస్ ఫెలో. ఎక్కడి నుంచి వస్తారా? 2 minutes వేస్ట్. పెట్రోల్ అంటాడేంటి? బ్యాటరీ వీక్ అయితే ఇచ్చోడు. ఏంది స్లో అయిపోతుంది? ఆగిపోతుంది. ఓ షేట్, ఏంటిది ఆగిపోయింది? వామ్మో, పెట్రోల్ అయిపోయిందిగా. ఏంది? ఏం చేద్దాం? వీడొస్తున్నాడేంటి? ఏదో ఒకటి కవర్ చేద్దాం. ఏంటన్నా ఇక్కడేం చేస్తున్నావు? ఏంలా, బండి మీద దుమ్బడితే తుడుచుకుంటున్నా. నీకు దారిలో గుర్తొచ్చిందా దుంబడిందని? ఏం లేదు, వెళ్ళు. తుడుచుకో, ఈ బండి ఆగిపోయి ఉంటుంది. వెళ్ళరా, వెళ్ళు. నా ఫస్ట్ ఫ్రెంచ్ కిస్ ఇలా వేస్ట్ అవుతుంది అనుకోలేదబ్బా. జోన్స్, బయటికి వస్తాను. సరే. అన్నట్టు బెనెట్, హా, చెప్పడం మర్చిపోయాను. మొన్న నేను బైక్ మీద వస్తుంటే పెట్రోల్ అయిపోయి బండి ఆగిపోయిందిరా. అండ్ లక్కీగా నేను కాలనీలో ఎంటర్ అయిన తర్వాత ఆగింది. సో నేను నీకు మనీ పంపిస్తాను, కొంచెం వచ్చినప్పుడు పెట్రోల్ తీసుకుంటా. ఓకే, తెస్తాను. బాయ్. Few moments later. వీడేంటి పెట్రోల్ ఎక్కడ పెట్టాడు? బెనెట్ రేయ్, నీకు డబ్బులు బాగా ఎక్కువైపోయారా? బండిలో పెట్రోల్ అంతా పోసి ఇదేంది మిగిల్సో? పెట్రోల్ రేట్లు పెరిగాయని తెలుసు కదా, ప్రతి డ్రాప్ ఇంపార్టెంట్. జోన్స్, అది నీ బండిలో పోసాక మిగిలిన పెట్రోల్ కాదు, నువ్వు పంపించిన డబ్బులకు వచ్చిన పెట్రోల్. నేను పంపించిన మనీకి ఇంతే వచ్చిందా పెట్రోల్? హా, పెట్రోల్ రేట్లు పెరిగాయని తెలుసు కానీ మరీ ఎంత పెరిగాయా? నువ్వు న్యూస్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అనుకుంటా. అసలు ఇప్పుడు పెట్రోల్ ప్రైస్ ఎంత ఉందో తెలుసా నీకు? ఎంత? 85? 85. నువ్వు ఇంకా 2 digitsలోనే ఉన్నావా? అయ్యో, ఏంటి బండి అయిపోయింది? పెట్రోల్ అయిపోయిందా? పొద్దున్నే కదా పట్టించింది, అప్పుడే ఎలా అయిపోతుంది? ఇప్పుడు ఎలా? అక్కడేదో మెకానిక్ షాప్ ఉన్నట్టుంది, తీసుకెళ్దాం. పొద్దున్నుంచి ఒక్క బేరం కూడా రాలేదు. కనీసం గాలి కొట్టించుకునేదానికి కూడా ఎవరు రాలేదే. ఈ మధ్య జనాలందరూ ఆన్లైన్కి అలవాటు పడ్డారు. మనం కూడా ఆన్లైన్లో ఇంటికెళ్ళి గాలి కొట్టే బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగున్నాయి. వాట్ ఎన్ ఐడియా. అమ్మయ్యా. అన్నా, వచ్చింది లక్ష్మీదేవి. వస్తానా? చెప్పమ్మా. బండి సడన్ గా ఆగిపోయింది, కాస్త చూస్తారా? అదెంతసేపమ్మా, నేను చేసి పెడతా కదా, నువ్వు సైడ్కి వెళ్ళి కూర్చో. ఓకే అన్నా. పెద్ద పెద్ద హయాబుసాలకి రిపేర్ చేసిన వాడిని, తొక్కలో ఈ స్కూటీ అంతా. ఇక్కడ టైర్లు ఎత్తుగా ఉన్నాయే, ఇక్కడ కూర్చుందాం. బండి అయిపోయిందంటే టైర్లు ఏమైనా ఫాల్ట్ ఉంటుందా? ఏం చేస్తున్నాడు? ఇదేం రావట్లేదు, డిచ్చాయాల్సిందే దీనికి. అబ్బా కాలింది. అసలు ఇక్కడికి వచ్చా? ఏంటేం అర్థం కావట్లేదు, కర్ణుడికే పరీక్ష లాగుందే. ఇదేదో మెకానిక్స్లోనే అంత చిక్కిన ప్రాబ్లంలా ఉందే. బండి ఎప్పుడైనా కింద పడిందా అమ్మా? లేదండి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా ఆగిపోయిందా? లేదండి. ఏం ప్రాబ్లం లేదే. కీస్ ఆన్ చేసి చూద్దాం. ఉందా? సంథింగ్ ఈస్ దేర్. ప్రాబ్లం లోపల ఉంది. పెట్రోల్ చుక్క కూడా లేదే. చుక్క కూడా లేదా? పొద్దునే కదా 50 రూపాయలు పట్టించాను, అప్పుడే తాగేసావా దొంగ ముండా?
సారీ భయ్యా, రిపేర్ ఏం చేయలేదు కదా, డబ్బులేం అవసరం లేదులేండి. బేరం నా మీద పగబట్టింది. ఏట్రా అమ్మరు, వాటర్ అయిపోయిందా? అయినా మన సిటీలో వాటర్ ప్రాబ్లం లేదులే. వాటర్ కాదన్నా, పెట్రోల్ కోసం. పెట్రోలా? ఆ, ఏమనుకున్నా, యుద్ధం జరుగుతుంది ఇరాన్ లో, దానివల్ల పెట్రోల్ కొరత వచ్చే అవకాశం ఉంది మనకి. అందుకనే ముందు జాగ్రత్తగా పెట్రోల్ తెచ్చుకుంటున్నా. అనియా, శ్రీలంకలో 400 అమ్ముతున్నారంట పెట్రోలు. 400? మరి నువ్వు కూడా ఓ ఫుల్ బాటిల్ తెచ్చుకో. సరే అన్న, వెళ్ళొస్తా. అయినా ఏంట్రా బండి దోసుకెళ్తున్నావు? బండిలో కూడా పెట్రోల్ అయిపోయిందా? ఇందులో ఫుల్ ట్యాంక్ ఉంది, కాకపోతే ఈ మాత్రం దానికి పెట్రోల్ వేస్ట్ ఎందుకని చెప్పి ఇంటి పక్కనే కదా తోసుకెళ్తున్నాను. ఓ జాగ్రత్త అన్న, యుద్ధాలు జరుగుతున్నాయి అంట. సరే సరే వెళ్ళు. అమ్మో, ఎలా మనం బతుకుతాడో కూడా ఏంటో. పెట్రోల్ తెచ్చేసుకుంటే బెస్ట్. అర్జెంటుగా వాటర్ బాటిల్స్, క్యాన్లు ఏమేమి ఉన్నాయి అన్ని తీసుకునిరా. ఏమైందండి? పెట్రోల్ కూడా స్టాక్ లేదంట, రేట్లు పెరిగే లోపల మనం వెళ్ళి తెచ్చేసుకుందాం. బాటిల్స్ ఎక్కడ పెట్టు. ఏమండి, టిఫిన్ తినేసి వెళ్ళండి. అమ్మో, పెట్రోల్ అయిపోతుంది, నేను పెట్రోల్ తెచ్చుకుంటా. ఒరే అమరు, ఏంటి ఖాళీ డబ్బాతో వస్తున్నావు? పెట్రోల్ అయిపోయిందా? స్టాక్ లేదన్నాడా? స్టాక్ ఆడి దగ్గర ఫుల్ ఉందన్నా. కాకపోతే ఎప్పట్లాగానే పెట్రోల్ రేట్లు ఏం పెరగవు, అలాగే ఉంటాయి, ఇంటికి వెళ్ళండి అని చెప్పి పంపించేశాడు అందరినీ. అవునా? ఆ. మంచిదే కదరా. ఏం మంచిదన్నా, ఎంత మైకుల్లా ఉన్నావేంటి? ఈ పెట్రోల్ అంతా దాచిపెట్టుకొని బాగా డబ్బులున్న వాళ్ళకి అమ్ముకుంటాడు. అవునా? ఇప్పుడు ఎలా రా? ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది, ఇప్పుడేమో పెట్రోల్ కూడా దొరకదంటున్నావు. పరిస్థితి ఏంటి? అందుకే నేను ఏం చేసాను తెలుసా, ఇదంతా ముందే ఆలోచించి ఇండక్షన్ స్టవ్ పెట్టేశాను ఇంటికి. అరే, మంచి పని చేశారా. నేను కూడా వెళ్ళి ఇండక్షన్ స్టవ్ కొనుక్కుంటా. లేదన్నా, ఇప్పుడు అవే ఉండవు, స్టాక్ అయిపోయి ఉంటాయి, వెళ్ళినా వేస్ట్. షేట్. అయినా ఇదెక్కడ అన్యాయం రా? అక్కడెక్కడో యుద్ధం జరగడం ఏంటి, ఇక్కడ మనకి తిండి దొరకపోవడం ఏంటి? అదే కదా, ఇదంతా చూస్తుంటే మనం కూడా చివరికి కట్టెల పొయ్యిలు పెట్టుకోవాల్సి వస్తుందేమో. అప్పుడు కూడా ఎయిర్ పొల్యూషన్ అని కొత్త కొత్త కేసులు వేస్తారేమో. ఇంతకీ న్యూస్ చూసావా? ఒక చోట ఆడెవడో కట్నం కోసం గ్యాస్ సిలిండర్లు అడిగాడంట. గ్యాస్ సిలిండర్లా? వీళ్ళేంటి ఇక్కడ? రే బండి స్టార్, నువ్వేంటి సైకిల్ మీద? నీ బుల్లెట్ ఇది? అంటే హెల్త్కి మంచిదని సైక్లింగ్ చేస్తాను. ఆహా, ఇప్పుడు నిజం చెప్పు. అంటే పెరిగిన పెట్రోల్ రేట్లకి మామూలు బళ్ళే తీలేకపోతున్నాం, ఇంకా తక్కువ మైలేజ్ ఇచ్చే బుల్లెట్ ఏం తెస్తాం. అందుకే అది అమ్మేసి ఈ సైకిల్ కొనుక్కున్నా. అబ్బో, బండి స్టార్గా ఉండే నేను పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల ఆ బండి పక్కన పెట్టి ఇలా సైకిల్ స్టార్గా మారిపోయా. సరే ఓకే, హ్యాపీ సైక్లింగ్. వస్తానా? లగడి కాబోల్ లగడి కాబోల్ లగడి కాబోల్ అన్నా, లగడి కబులా? కాదు భయ్యా, దమ్మాయి కూడా. షట్, ఎవరైనా లగడి కబుల్ సైడ్ వెళ్తే బాగుండే, ఆఫీస్ టైం అయిపోతుంది. ఆఫీస్ ఏంటి? ఇది క్యాబ్ కాదా? క్యాబ్ కాదు భయ్యా, ఇది నా కారే, కానీ మా ఆఫీస్ లగడి కబుల్లో ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి రావడానికి అయ్యే పెట్రోల్ ఖర్చుతో నా సగం శాలరీ అయిపోతుంది. అందుకే అటు సైడ్ వెళ్ళే వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళు ఇచ్చే మనీతో పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. అబ్బో, ఓకే, క్యారీ ఆన్. లగడి కబుల్ లగడి కబుల్. ఇంకెంతసేపు అన్నా బండిది? అన్న ఇంకిద్దరు వస్తారా? అన్న వెళ్ళిపోదాం అన్న, ఆగన్న ఒక్క నిమిషం. ఈ అమ్మ జీవితం, ఎంత డబ్బు ఉన్నా కానీ జీతం పెంచమంటే మాత్రం పెంచరు. చే లీటర్ అంతా 102 భయ్యా లీటరు. 102 ఒక లీటర్ అంటే 1000 మిల్లీలీటర్లు. అది పెరగట్లేదు కానీ పెట్రోల్ రేటు మాత్రం ఓ పెరిగిపోతున్నాయి. బాగా సంపాదిస్తున్నారా? మేమేంటి భయ్యా సంపాదించేది? అయినా పెట్రోల్ రేట్లు పెంచేది మేం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఇట్లా ఒక మంచి విషయం చెప్తా, వాళ్ళు రేట్లు పెంచినా వీళ్ళు డబ్బులు బాగా సంపాదించినా మాకు మాత్రం సేమ్ జీతం కూడా పెంచరు. అదే జీతం పనిచేస్తున్నాం ఇక్కడ. ఓహో, సరేలే. అయినా 102 పెట్టి పెట్రోల్ కొట్టించాలంటే మాకు భలే బాధ వేస్తుంది. ఈయనకి ఎలా చెప్పాలి?
భయ్యా 1975లో తులం బంగారం 600 రూపాయలు, లీటర్ పెట్రోలు 6 రూపాయలే. అంటే తులం బంగారానికి 100 లీటర్ల పెట్రోల్ వచ్చేది. తులం బంగారం 100 లీటర్లు వచ్చేది. అదే 1985లో తులం బంగారం 4000 రూపాయలు, లీటర్ పెట్రోల్ 20 రూపాయలే. అంటే తులం బంగారానికి 200 లీటర్ల పెట్రోల్ వచ్చేది. తులం 4000, పెట్రోల్ 20. సరిపోయి. ఇప్పుడు 2021 తులం బంగారం 50,000 రూపాయలు, లీటర్ పెట్రోల్ 100 రూపాయలే. అంటే తులం బంగారానికి 500 లీటర్ల పెట్రోల్ వస్తుంది. ఇప్పుడు చెప్పయ్యా, ఏది రేట్ ఎక్కువ పెరిగిందో, బంగారమా పెట్రోలా? పెట్రోల్ రేట్ ఏంటి భయ్యా మరి ఇంత చీప్గా ఉంది? నిన్నే మా ఆవిడికి తులం బంగారం కొనేసి ఇచ్చా. నువ్వు ఫుల్ ట్యాంక్ కొట్టు, తగ్గేదేలే కొట్టు. ఇప్పుడు వచ్చాడు ఏదో దారిలోకి. ఈడేంది ఎంతున్నాడు? అన్నా 100 రూపాయలు పెట్రోల్ కొట్టు. బండి లేదు, బాటల్ లేదు, పెట్రోల్ తల్లి. సరే చేపట్రా. ఓకే. మరి బండి లేకుంటే పెట్రోల్ కొట్టాలా? బాటిల్లోనే తీసుకోపో. బాటిల్. ఓకే. ఇదేంది ఎంత కొద్దుంది? ఇది సరిపోదే. ఛా భయ్యా, బాటిల్ ఏమైనా ఉందా? బాటిల్ నయ్యే. ఓకే అన్నా, పెట్రోల్ అయిపోయింది, ఖాళీ వాటర్ బాటిల్ ఏమైనా ఉందా? ఖాళీ బాటిల్ ఆవిడని పెట్టుకొని తిరుగుతాడా? అది కూడా కరెక్టే కదా. అంటే ఉందేమని అడిగానన్నా. ఎందుకుంటది? పోయి ఎన్న కిరాణా షాప్ లో 20 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కో, తాగు, ఉంటది అప్పుడు. థ్యాంక్స్ అన్నా. సర్లేరా బాబు, వెళ్ళు చాటింగ్ చేసుకో. తాతారా వద్దా? కొద్ది వాటర్ తాతావా? ఎందుకు తాగాలరా? ఏం కలిపినావు అందులో? ఏం కలపలేదన్నా. నీ అయ్యా అమ్మో, వైలెంట్గా ఉన్నాడు. అన్నా కొద్ది వాటర్ తాతావా? వాటరా? అరే నువ్వు ఒకసారి లైన్లో ఉండరా. ఎక్కడ పెట్టుంటారు వీళ్ళు? ఇక్కడ ఏం వెతుకుతున్నావు అన్నా? ప్రాంకేగా. ప్రాంకా? అదేగా, నేను వాటర్ తాగుతాను, మీతో వస్తారు, మీరు నవ్వుకుంటారు. చెప్పు హాయ్ ఏడా చెప్పాలా? చెప్పు హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ హాయ్. ఎక్కడ చెప్పాలి చెప్పు? ఇక్కడ హాయ్ హాయ్. ఎక్కడ హాయ్? దరిద్రం లాట్ మారేతో కుదా కేకరేగా. అమ్మా నన్నే ఫుల్ చేద్దామనే. జనాలకు గొంతు తడుపుతా ఉంటే ఒక్కడు కనికరించడే. మంచితనానికి రోజులే లేవు. మొక్కలైనా తడుపుతాం. తాగు 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 తాగు. అన్నా ఇదిగో బాటిల్ కొట్టు. భయ్యా ఒక 30. షేట్ భయ్యా 300. భయ్యా ఒక నిమిషం. 30 రూపీస్. 30యా? భయ్యా ఇంకో నిమిషం. కార్డ్ స్వైప్ చేస్తారా? స్వైప్ అయితే మినిమం 100 భయ్యా, కుదరదు. పోనీ పేటిఎం? పేటిఎం అయినా మినిమం 100 భయ్యా. ఒక్క నిమిషం భయ్యా ప్లీజ్ భయ్యా. లే కుదరదు భయ్యా. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నా ఫ్రెండ్కి డెంగ్యూ గుట్టు దోమ వచ్చింది. అదే దోమ గుట్టి డెంగ్యూ వచ్చింది. సరే 100 స్వైప్ చేస్తా, 70 చేంజ్ ఇస్తా. ఓకే. నా కార్డులో 30 రూపీస్ ఉంది భయ్యా. లేదు భయ్యా, కుదరదు. ఎంకల్ చాలా మంది భయ్యా ప్లీజ్ భయ్యా, అర్థం చేసుకోండి భయ్యా. నేను 50 కిలోమీటర్స్ దూరం నుంచి 30 రూపీస్ పెట్రోల్ కొట్టించుకుందామని వచ్చాను భయ్యా. మైలేజ్ ఎంత? 40 ఇస్తుంది భయ్యా. 50 కిలోమీటర్స్ డిస్టెన్స్, 40 మైలేజ్ ఫర్ 30 రూపీస్ పెట్రోల్. ఆఫ్ కోర్స్. బాబా అమాయకుడిలా ఉన్నాడు. భయ్యా 30 రూపీస్. పర్లేదు భయ్యా, నేను కట్టేస్తా. నువ్వు చాలా మంచోడు భయ్యా. భయ్యా నేను జీరో చూడకుండా అడ్డపడతావు నువ్వు. ఎంతకు పట్టాలి మేడం? 20 రూపీస్. కొట్టు. సార్ బాగోదేమో సార్. బాగోదేం బాగోదురా, వచ్చింది కొట్టించుకునేకే కదా. కొట్టు.
ఎవరు లేరుగా. కడప పెద్దారెడ్డినే కొడతావు బేను. మీరే సరే కొట్టమన్నారు. కొట్టమని నన్ను కాదురా, పెట్రోల్ కొట్టమని. సారీ సార్, మీరు కొట్టు అంటే మిమ్మల్ని కొట్టాలనుకున్నాను. కొడతాను సార్, పెట్రోల్ కొడతాను. రేయ్, నువ్వేంద్ర 96 రూపాయలు కొట్టుకున్నా 102 రూపాయలు కొడుతున్నావు. సార్ అది కొట్టకూడదు సార్. ఎందుకు కొట్టకూడదు పోయి? నేను షాపింగ్ మాల్ పోతా, ఆడ 1000 రూపాయలు తక్కువ ఉంటుంది, 100 రూపాయలు తక్కువ ఉంటుంది. ఏ తక్కువ ఉంటే అది తీసుకుంటా. ఈడ అంతే సార్. అంటే అది పెద్ద బండ్లకు మాత్రమే కొట్టాలి సార్. అంటే నీకోసం ఇప్పుడు బుల్లెట్ తేవాలా ఏంది? షేన్ పెద్ద బండి కాదు. నేనే లూనా మీద వచ్చాను లేక టీవీఎస్ ఎక్సెల్ మీద వచ్చానా? సార్ అది డీజిల్ సార్. అది ట్రాక్టర్లకి లారీలకి కొట్టిస్తారు. దీనికి కొట్టామనుకోండి పోద్ది. పోవడానికే కదరా కొట్టించుకునేది. నేనే ఇన్ని అంటానే ఏంది? కొట్టు, నేను పోతా. సార్ పోవటం అంటే బండి ఇక్కడ నుంచి కదలటం కాదు సార్, పూర్తిగా చెడిపోద్ది అంటున్నా. అట్నా? చెడిపోతాంలే. మన ఆయన ఊళ్ళో పెద్ద మెకానిక్, మన ఆయన చేసుకుంటాడు. మీ పట్టుదలకు హ్యాట్స్ ఆఫ్ సార్. బా, ఎంతసేపు కొడుతున్నారు నువ్వు? ఎవరో నీకు జాబ్ ఇచ్చేవాడు? నాకెవడిస్తే ఇడికి ఎందుకంట. ఏయ్ పోయొచ్చా? థ్యాంక్ యూ సార్. భలే ఉండారు రేడు. ఆడ దొరుకుతారు ఇట్లాంటి అబ్రాస్ మొహాలంతా. దేవుడా, ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. అంతా సక్సెస్ఫుల్గా జరిగేటట్టు చూడవా? నువ్వు చూస్తావు. పూలు ఇచ్చి ప్రపోజ్ చేద్దామా, స్వీట్లు ఇచ్చి ప్రపోజ్ చేద్దామా, డైరెక్ట్గా ముద్దిచ్చేద్దాం? ఏంది జరికిస్తుంది? వాడమ్మా, జీవితం అయిపోయింది. జీవితం సంకనాకి పోయింది. ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్ళినప్పుడే పెట్రోల్ అయిపోతుంది. ఛే, ఎంత బరువురా నాయన. ఈ టెక్నిక్ ఎవడు కనిపెట్టాడు? స్టార్ట్ అయింది. మన టెక్నిక్ వర్కౌట్ అయింది. పద లాగరా. తొస్ ఆగిపోయింది. ఇంకా స్టార్ట్ అవ్వదు. వీడికి ఫోన్ చేద్దాం. రే బావా, అర్జెంటుగా రారా, బండిలో పెట్రోల్ అయిపోయింది. వస్తున్నా పెట్ట. ఓకే. ఏందిరా ఎప్పుడు పెట్రోల్ అయిపోయిందని కాల్ చేస్తావు? రే, రాత్రి బండి తీసుకెళ్ళింది నువ్వేరా? సర్లే, పెట్రోల్ బంక్ వరకు దొయ్యి. రే, పెట్రోల్ బంక్ ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు రా. వావ్, దగ్గరేగా. లేట్ ఎందుకు కానీ. రే మెల్లగా. రే, నువ్వు ఫస్ట్ హ్యాండిల్ బాగా పట్టుకోరా. తెలుసులే. పక్క జరగండి. ఏంట్రా సరిగా దొయట్లేదు? రే, ఇదంతా కష్టంగా ఉందిలే గానీ నీ బండి పక్కన పెట్టేసి నా బండిలో పోయి బాటిల్ పెట్రోల్ తెచ్చుకుందాం. ఓకే, యాజ్ యువర్ విష్. బాటిల్ ఎక్కడుంది? మందు బాటిల్ దొరికిన అడ్జస్ట్ అయిపోవచ్చే. దొరికింది పదా. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయిలే. భయ్యా, ఈ బాటిల్లో ఒక 100 రూపీస్ పెట్రోల్ పట్టవా? లేదు భయ్యా, బాటిల్లో పట్టట్లేదు. ప్లీజ్ భయ్యా. ఇక్కడ బాటిల్లో పట్టట్లేదు, పక్కన వేరే పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ ట్రై చేసుకోండి. లేదు భయ్యా, అర్థం చేసుకోండి. ఇట కాదులే ఎక్క. ఏదో ఒక రోజు నీ దగ్గర కార్లో వచ్చి పెట్రోల్ పట్టించు. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసాంలే. నేను చెప్పలా తోయడమే బెటర్ రాని. ఇప్పుడు చూడు ఎంత అవమానం జరిగిందో. లేట్ ఎందుకు మళ్ళీ కానీ. ఏంటి స్లో అయింది? ఏంట్రా, ఎనర్జీ అయిపోయిందా? లేదురా, ఈ బండిలో కూడా పెట్రోల్ అయిపోయింది. తోలు తీరిపోయిందిరా నాయన. 5 కిలోమీటర్ నడవలేసా. అమ్మా రే, కళ్ళేమన్నా నెత్తికెక్కాయా? తాగి నడవడం తెలుసు, నువ్వేంట్రా తాగి నడుస్తున్నావు? అది కూడా పట్టపగలు. ఏంట్రా చూస్తున్నావు? రే, ఇంకోసారి రోడ్డు మీద కనబడితే నేను పాతేస్తా. ఏందిరా పాతది? గేగులా? పో చూసినాలే పో. పొద్దుగాల ఏందో నా దరిద్రం ఈరోజు. ఛా, ఇట్లాంటి వాళ్ళు తగలుతా. ఏంది ఇది రావట్లేదు? అమ్మా, తాగు. తెల్లారించి నా రక్తం తాగినా ఇప్పుడు ఇది తాగు.
నా బండి అక్కడుందా